హలో విజ్ఞాన్ గారు, రామ్ చరణ్ కొత్త పార్టీ అభ్యుదయ పార్టీ అంటూ కొన్ని పోస్టర్స్ చూస్తూ ఉన్నాం. ఏంటది, సినిమాలో భాగమా లేకపోతే ఏంటి కథ? ఇది RC15 షూటింగ్ లో భాగం. ఇంత ముందే ఎప్పుడో వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. అంటే ఇంకా డ్యూయల్ రోల్ అబ్బాయి. ఒకటి ఆల్రెడీ పెళ్ళైన రాజకీయ నాయకుడు పాత్ర, వైఫ్ గానేమో మన అంజలి గారు, ఒక పాప వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా ఉంది ఫ్యామిలీ టైప్. అందులో ఆయన రాజకీయ నాయకుడు పార్టీ స్థాపించి ఏదో ఒకటి చెప్పాలనుకున్నారు ఆ కథ ప్రకారంగా. అంతే, దాంట్లో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ లో భాగమే. అదేమి మెయిన్ సినిమాలో అయితే రాదు. మెయిన్ సినిమాలో రామ్ చరణ్ తేజ ఉంటాడు, ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇది. ఆ షూట్ అనేది అవుతుంది అంతే. సో ఆ పోస్టర్స్ బయటకు వచ్చిన తర్వాత నెట్లో ఎలా అంటున్నారంటే, చిరంజీవి గారు పార్టీ పెట్టారు సినిమాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఫెయిల్ అయ్యారు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా అలాగే వచ్చారు, జనసేన పార్టీ పెట్టారు, ఏమవుతుందో తెలియట్లేని పరిస్థితి. సో చిరంజీవి గారు పార్టీలో ఉన్నప్పుడే యువరాజ్యం, ప్రజారాజ్యం యువరాజ్యం లాగా పవన్ కళ్యాణ్ ముందే ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ పార్టీ పెట్టించారు. ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీ నెక్స్ట్ ఏమన్నా అయితే మళ్ళీ ఏమైపోతుందని చెప్పి ఇప్పటి నుంచే రామ్ చరణ్ తేజకి ట్రైనింగ్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి పెట్టడానికి అని చెప్పేసి వదంతులు అంతే. ఓవరాల్ గా చూసుకుంటే ఇది జస్ట్ షూట్ లో ఒక భాగమే. ఆ సినిమా షూట్ అవుతుంది కర్నూలులో కొండారెడ్డి గుర్జు దగ్గర చేస్తున్నారు. అలాగే పక్కన శ్రీకాంత్ గారు ఉన్నారు, మంచి మంచి యాక్టర్లు వాళ్ళందరూ. RC15 కూడా మంచి శరవేగంగా అవుతుంది షూట్ అంతా, షూట్ లో భాగం. అండ్ ఒకటి మాత్రం నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఎంత షూట్ లో భాగం అయినప్పటికీ కూడా పొలిటికల్ వేషాలు వీళ్ళకి పడితే రైవల్ ఏ పార్టీ అయితే ఉన్నారో వాళ్ళ మీద విమర్శలు కురిపించడం అనేది తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. ఆ సినిమాకి అటు గాడ్ ఫాదర్ ని వదలలేదు, అలా అని చెప్పేసి బిమ్లా నాయక్ లో కూడా ఒకటి రెండు పంచులు పెట్టారు. అండ్ రీసెంట్ వీరసింహారెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అటాక్ అది. సో ఆ విధంగా అండ్ అన్స్టాపబుల్ షోని కూడా బాగానే యూజ్ చేసుకున్నారు. ఇలా చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్, ఇక వీళ్ళ ఫ్యామిలీకి చెంది రామ్ చరణ్ తేజ ఒక పార్టీ లాగా ఒక సినిమాలో వస్తున్నాడు. సో దాన్ని వీలైనంత వరకు బాగా వాడుకోవచ్చు. జనరల్ గా ఎలక్షన్స్ వచ్చే టైం ఇది, ఈ సినిమా రిలీజ్ కూడా అదే టైంలో. ఇలాంటివి ఖచ్చితంగా ప్లస్ అవుతాయి కాబట్టి ప్రీ ప్లాన్డ్ గానే వెళ్తూ ఉంటారేమో కూడా. పార్టీ అని చెప్పేసి పెట్టేసి ఇప్పుడు వాళ్ళు విలన్ ని ఫోకస్ చేసేదో అన్నట్టుగా, పైగా శంకర్ గారి సినిమా కాబట్టి ఒకటి రెండు బలమైన డైలాగులు ఆ పార్టీకి తగలాల్సిన తగులుతాయి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఉంది వీళ్ళకి. రీసెంట్ గా చిరంజీవి గారిని రోజా గారు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో దానికి రామ్ చరణ్ కూడా ఒక సభలో, అంటే వాళ్ళ సక్సెస్ మీట్ లో చిరంజీవి గారిని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో అని మేము ఊరుకోము అన్నాడు. నువ్వు ఊరుకోవు కాబట్టి ఈ సినిమా ఈ అభ్యుదయ పార్టీ ద్వారా ఏమన్నా చెప్పాలనుకున్నావా అని కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అవతల వాళ్ళని ఏదోటి అనాలని ఉన్నాయి. ఇప్పుడు అలీ గారిని కౌంటర్, రోజా గారికి అలీ గారికి ఏమన్నా కౌంటర్ ఇచ్చే ఛాన్స్ దీంట్లో అయితే బలంగా కనబడుతుంది. మరి ఎంతవరకు నిజమనేది ఆ షూటింగ్ జరుపుకున్న వాళ్ళకే తెలియాలి. ఆ విధంగా బట్ ఉంటది అవుట్ అండ్ అవుట్. అండ్ మనం కొత్త స్క్రోలింగ్ కూడా చూసాం. ప్రజారాజ్యం పార్టీ అంటూ వచ్చిన చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు. అండ్ పీకే గారు ఆయన మాటలతో, ఆయన మేనరిజంతో కొంతమందికి ఒక క్వశ్చన్ మార్క్లా పెట్టారు. సో వీళ్ళిద్దరూ పూరించలేని రామ్ చరణ్ వచ్చి ఫ్యూచర్లో ఏమన్నా పూరిస్తాడా, రామ్ చరణ్ ఏమన్నా ప్లస్ అవుతాడా? చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పెద్దల సలహాలు తీసుకొని పెట్టినప్పటికీ అది సక్సెస్ అవ్వలేదు, విలీనం చేశారు. నెక్స్ట్ అసలు ఎవరి సలహాలు పాటించకుండా నాకు ఏదనిపిస్తుంది చేస్తానని చెప్పి ఈయన పార్టీ పెట్టాడు. అది కాస్త ఒక కన్స్ట్రక్షన్ లేకుండా అయిపోయింది, ఒక వీకెండ్ పొలిటీషియన్ లా మిగిలిపోయాడు. సో అది పోతే ఇప్పుడు రామ్ చరణ్ తేజ గారు దాన్ని ఏమన్నా భర్తీ చేస్తారా అనిపిస్తే, ఆయన కెరీర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బరువైన పాత్ర రాజకీయాలు. ఇంకా సినిమాల్లోనే అంత ఇదిగా చేయాల. ఇప్పుడు రాజకీయాలకు ఎలాంటి వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేస్తారంటే, లైక్ ఇంతకుముందు సినిమాలలో వాళ్ళ రాజకీయ పార్టీల వేషాలన్నీ వేసి ఉండాలి, లేదా ఒక బరువైన టైటిల్ రోల్స్ పోషించాలి. ఇలా పెద్ద రాయుడు, చిన్న రాయుడు, ఇంకేదో రాయుడు, మేనరిజం ఉండాలి, గెటప్ కూడా ఉండాలి. ఇలా చెబితే అందరు ఇలా చేతులు కట్టుకొని వినాలి, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మోహన్ బాబు గారు వాళ్ళని రాజకీయాలకు వస్తే రాజకీయ నాయకులు అంటారు, బాబు మోహన్ గారు, లేకపోతే మన కోట గారు, అండ్ అలాగే కృష్ణరాజు గారు, ఇట్లా వీళ్ళు అలవాటు. బాలకృష్ణ గారు అయినప్పటికీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద బరువైన పాత్రలకు వీళ్ళు అలవాటు పడ్డారు. ఇట్లా వేలు చూపిస్తే వాళ్ళు కామ్ అయిపోతారు. రజనీకాంత్ గారు
ఇట్లా వింటారు అంతే తప్ప మనము నాటు 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 అని గెంతుకుంటూ రాజకీయాల్లోకి వచ్చేసి అని చేస్తే ఎవరు వింటారు. సో వాళ్ళకి కన్స్ట్రక్షన్ అనేది సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొంచెం రావాలి. మేబీ ఈ అభ్యుదయ పార్టీలో మరి లుక్ ఆయనకి ఎంతవరకు సెట్ అవుతుందో కూడా చూడాలి కదా. ఎంతసేపు ఆయన్ని రీసెంట్ RRR సినిమా చూసిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో చూసి తర్వాత వెంటనే ఒక పెద్దరాయుడు గెటప్లో చూడాలంటే వాళ్ళకు కూడా డైజెస్ట్ అవ్వడానికి కొంచెం కష్టమే, జీర్ణించుకోవడానికి కొంచెం కష్టమే. మరి సినిమాలో అది ఎంతవరకు వర్కౌట్ అయిందో తెలియదు మనకి, రిలీజ్ అయితే కానీ చెప్పలేము. బట్ ఆయన వర్కౌట్ అయినా వర్కౌట్ కాకపోయినా ఓవరాల్గా సినిమా చేస్తున్నారు కాబట్టి, అండ్ రామ్ చరణ్ తేజ కూడా ఒక లీడ్ ఇచ్చాడు కాబట్టి మేము ఊరుకోము అని ఈ అభ్యుదయ పార్టీ ద్వారా ఉండే ఛాన్స్ ఉందేమో నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇట్లాంటి షూట్స్, ఇప్పుడు షూట్ పిక్ అంతా లీక్ అయిపోయింది, ఆయన క్యారెక్టర్ లీక్ అయింది, అన్ని లీక్ అయ్యాయి. సో కావాలని బయట రోడ్ల మీద షూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా సెట్ వేసుకొని రామోజీ ఫిలిం సిటీలో నలుమూలలో ఎవరికి తెలియకుండా తూతు మంత్రం కానిచ్చేయచ్చు. మరీ వెళ్ళి కొండా గుర్జు మీద ఇంత పెద్ద చేయాల్సిన అవసరం ఏంటంటే మేము వస్తున్నాం నెక్స్ట్ చూసుకోండి అని ఒక రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు 3 ఉన్నాయి వీళ్ళని ఉద్దేశించి, వ్యూహం, శపథం, శాసనం అని చెప్పేసి. అందులో 100% జగనే హీరో, వీళ్ళందరూ విలన్స్. సో తెలిసిపోతుంది మనకి. వీరసింహారెడ్డి తర్వాత మళ్ళీ అలాంటి ఒక బలమైన, అంటే వీరసింహారెడ్డి వీళ్ళతో యాడ్ చేస్తున్నాను అంటే ఇద్దరికి కామన్ విలన్ ఆయనే కదా. సో వీళ్ళు సినిమాలు తెచ్చినా వాళ్ళ సినిమాలు తెచ్చినా ఈయన అనాలి. నెక్స్ట్ ఈయన అనాలి అనుకుంటే ఆ టైంలో బలమైన సిచ్యువేషన్ కూడా ఉండాలి. ఊరికే కావాలని కూడా అనకూడదు. వాళ్ళు కూడా కావాలనే వల్ల హెల్త్ వర్స్ట్ పేరు మార్చడానికి వాళ్ళకి పండింది. సో వాళ్ళు ఏదో అన్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా కావాలని అలీ గారితో రోజా గారితో విమర్శలు గుప్పించేసరికి వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మాకు ఇది మేము ఉన్నాంరా, మా సినిమా వస్తుంది చూసుకోండి, నెక్స్ట్ ఎలా ఉండబోతుందో పవర్ఫుల్గా అని చెప్పి ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఇది వీళ్ళకి ఎలాంటి లాస్ వస్తుందంటే అది ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ అధికారంలో ఉంది. కరెక్ట్ ఈ రిలీజ్ టైంలో థియేటర్లు ఇవ్వకపోవడం, లేదా ఇంకేమన్నా చేయడం, లేకపోతే మళ్ళీ సినిమా టికెట్లు మేమే అమ్ముకుంటామని చెప్పి 5 రూపాయలకి 10 రూపాయలకి పెట్టడం లాంటివి చేస్తే ఏమైపోతారు? చెప్పుకోవడం ఎందుకు, చేసి తర్వాత నిదానంగా వదిలొచ్చుగా జనాల మీదకి. ఏమైంది ప్లస్ అవుతుందేమో అని అనుకునే టైంలో అదే మైనస్ కి దారి తీసే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకు ప్రతి చెప్పుకోవడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళ జీవితాలు అందరికి తెలిసినవే, బహిరంగ జీవితాలే. కానీ ఎంత కాదనుకున్న జీవితం కదండి, జీవితం జీవించడానికే ఉంది, ప్రదర్శించడానికి. సో వాళ్ళకి తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.